హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారతదేశంలో భారత పౌరసత్వ గుర్తింపు కార్డు అనేది ఉందా లేదా? ఇప్పటివరకు పాస్పోర్ట్ని భారతదేశ పౌరసత్వ గుర్తింపు కార్డు అని అనుకునేవారు. కానీ విదేశాంగ శాఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అదేంటి, పాస్పోర్టు భారత పౌరసత్వ గుర్తింపు కార్డు కాదా? ఇన్ని రోజులు అనుకున్నామే, అలా కాపాడడం ఏంటి? అయ్యో, పెద్ద సమస్య వచ్చిందే. మరి పాస్పోర్ట్ ఉన్న వాళ్ళ వరకు భారత పౌరసత్వ గుర్తింపు కార్డుగా భావిస్తారు. మరి పాస్పోర్ట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నాలాంటి వ్యక్తులకి ఎంతోమంది పాస్పోర్ట్ లేదు, నాకు పాస్పోర్ట్ లేదు. అంటే నేను భారతీయుడు కాదా? భారతీయుడినే. కానీ ప్రభుత్వాన్ని కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తోంది ఏంటంటే, పాస్పోర్ట్ అనేది భారత పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు. గతంలో భారతీయులు కాని వాళ్ళకు కూడా పాస్పోర్ట్లు ఇచ్చాం. అదే పౌరసత్వ గుర్తింపు కార్డు అంటే కుదరదు. అది ప్రయాణానికి అవసరమైనటువంటి ఒక డాక్యుమెంట్ మాత్రమే. నువ్వు విదేశాల్లో ప్రయాణించడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్ అని ప్రభుత్వం చెప్తుంది. అలానే 1955లో చేసినటువంటి సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1 వరకు భారత్లో జన్మించిన వారందరూ భారతీయులే. ఇదొక పాయింట్. అంటే భారత పౌరులం అని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి డాక్యుమెంట్ ఒకటిది. అలానే 1987 నుంచి 2004 వరకు భారతదేశంలో జన్మించిన పౌరులు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు కూడా భారతీయులై ఉండాలి. ఇది రెండో ప్రూఫ్. భారత పౌరసత్వ గుర్తింపు కార్డుకు వచ్చినటువంటి కష్టాలండి ఇవన్నీ. అలానే మరి 2004 తర్వాత పుడితే భారతీయులు కాదా అని మీరు అనుకోవచ్చు. 2004 డిసెంబర్ 3 తర్వాత భారతదేశంలో ఎవరైనా జన్మిస్తే వారి తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులై ఉండాలి. ఇది మూడో గుర్తింపు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అక్రమ వలసదారులు అయితే, అంటే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఎక్కడి నుంచైనా రాని మన దేశంలో స్థిరపడితే వారు భారతీయులుగా గుర్తింపు పొందలేరు. అంటే ఇక్కడ ప్రతిదానికి మన తల్లిదండ్రులతో ముడిపడినటువంటి అంశం. మరి ఇప్పుడు మేము భారత పౌరసత్వ గుర్తింపు కార్డుగా దేనిని పరిగణించాలి? ఆధార్ కార్డు కాదు, అది కేవలం రెసిడెన్షియల్ గుర్తింపు కోసం మాత్రమే వాడతారు. రెసిడెంట్ అది. ఓటర్ ఐడి అంటారా, అది ఓటు వేయడానికి మాత్రమే. డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ చేయడానికి. ఇక పాస్పోర్ట్ ప్రయాణించడానికి అంటున్నారు. మరి మేము భారత పౌరులమని ఎలా గుర్తింపు పొందాలి అంటే, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా అయితే యూనివర్సల్ సిటిజన్షిప్ కార్డు ఉందో మనకు కూడా అలానే ఉండాలి. నేషనల్ ఐడి కార్డు లాంటిది ఒకటి ఉండాలి. దాని ప్రతిపాదన ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం సిఏఏ తీసుకొచ్చిన ప్రతిసారి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేనికి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే సవరణలు, ఈ పౌరసత్వ చట్టంలో సవరణలు చేద్దామని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి లొసుగులు వస్తాయనే ప్రయత్నం చేస్తుంది. దానిని ఒప్పుకోనప్పుడు మరి ఇలాంటి ఇబ్బందులు తప్పదేక భరించాల్సిందే. ఎందుకు మరొకసారి ఈ సిటిజన్షిప్ యాక్ట్ అనేది వివాదంగా మారిందంటే, ప్రస్తుతం మన దేశంలో ఎస్ఐఆర్ జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది జరిగినప్పుడు ఏంటంటే, భారతీయులు ఎవరు కానివారు ఎవరు, కొంతమందికి తప్పుడు ఓట్లు ఉంటాయి. అంటే 4 చోట్ల ఉన్నాయని చెబుతూ ఉంటారు. అది నిజమా కాదా? ఎగ్జాంపుల్, ప్రకాష్ రాజ్ గారికి 4 స్టేట్స్లో ఓట్లు ఉన్నాయట. ఓటు గుర్తింపు కార్డు కలిగి ఉన్నారు, ఓటర్ హక్కు కలిగి ఉన్నారు అనుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 స్టేట్స్లో ప్రకాష్ రాజ్ గారికి గుర్తింపు కార్డు ఉందని కోర్టు ఆయన్ని ఒకసారి కోర్టుకు రావాలి, వివరణ ఇవ్వాలని కోరింది. అలానే ఇలా అనేక చోట్ల ఓట్లు కలిగి ఉన్న వ్యక్తుల ఓట్లను తొలగించడం, వారిని ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ దేశానికి చెందినవారుగా ఐడెంటిఫై చేయడం, ఇది ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి పని. 2002లో ఒకసారి చేశారంట, మరలా ఇప్పుడు జరుగుతుంది ఈ ఎస్ఐఆర్ అనేది. ఎస్ఐఆర్ను కూడా కొంతమంది వ్యతిరేకిస్తారు. ఇప్పుడు నేను భారతీయుడే అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని కొంతమంది అంటారు. పాస్పోర్ట్ ఉంటే నువ్వు భారతీయుడు అని గుర్తిస్తారు. మరి పాస్పోర్ట్ లేని వాళ్ళని ఎలా గుర్తిస్తారు అంటే, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు వచ్చాయి. 90sలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేవు. నాకే లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మీరు భారతీయుడు కాదా అని ఎవరిని అడిగితే ఏం చెప్తాం? మన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు చూపిస్తాం. ఏంటంటే మా ఫాదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఫాదరు అందరూ భారతీయులే. వాళ్ళ ఓటర్ జాబితా తీస్తే ఆ ఓటర్ జాబితాలో ఫలానా ఫలానా వాళ్ళ వివరాలు ఉంటాయి. ఓహో, అలా గుర్తించవచ్చు. మరి మాకెందుకు ఇంత రిస్క్, ఇంత పెద్ద టాస్క్ మాకెందుకు? మేము ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరిగాం, మా ఫోర్ ఫాదర్స్ అందరూ ఇదే దేశంలో పుట్టారు, వాళ్ళు ఎక్కడే బతికారు, మరి మళ్ళీ మేము భారతీయులను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది అడుగుతూ ఉంటాం. మన దేశంలోకి కొంతమంది అక్రమ వలసదారులు చొరబడ్డారు. వారిని పట్టుకోవడానికి
ఒరిజినల్ ఎవరో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రోబో సినిమాలో బ్లాక్ షీప్, మనలాగే ఉన్న గొర్రె మన మధ్య జొరబడింది, దాన్ని మనం వెతికి పట్టుకోవాలి అని చిట్టి అందరినీ వెతుకుతూ ఉంటాడు, చెక్ చేస్తూ ఉంటాడు. అలానే ఇప్పుడు మన మధ్యలోకి చొరబడినటువంటి అక్రమ వలసదారులను వెతకడానికి మనమే ఇలాంటి అగ్ని పరీక్షలు ఎదుర్కొనవలసి వస్తుంది. తప్పదా అంటే మరి భారతదేశం, భారతీయులు తప్పదు, మరి ఖచ్చితంగా మనం కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందే. బాగా ఇబ్బందికరంగా ఉంది. చదువు లేనటువంటి వ్యక్తులు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు, వారు ఈ ఎస్ఐఆర్ ఫామ్ని ఫిల్ చేయలేరు అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లను ప్రభుత్వమే కేటాయించాలి. అది చేస్తే తప్ప ఎస్ఐఆర్ కంప్లీట్ అవ్వదు. ఎస్ఐఆర్ని ముఖ్యంగా వ్యతిరేకిస్తుంది ఎవరయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలు అనేది పక్కన పెట్టేసేయండి, వాళ్ళ మీద మనం ఎప్పుడు నిందలేయొద్దు. చదువు లేనటువంటి వ్యక్తులు ఎలా ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేయగలరు? అదే ప్రస్తుతం చిక్కు ప్రశ్నగా మారింది. వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. సో ఆ సమస్యను తీర్చగలిగితే అసలు ఎస్ఐఆర్తో ప్రాబ్లమే లేదు. ఇక ఈ యూనివర్సల్ గుర్తింపు కార్డు అంటారా, మన దేశంలో నేషనల్ ఐడెంటిటీ కార్డు లేదు కాబట్టి దానికి ప్రభుత్వం ఏం చేయాలనేది ఆలోచన. మన బండి ఇన్సూరెన్స్ అయిపోతే కరెక్ట్గా డేట్ టు డేట్ మనకు మెసేజ్ వస్తుంది. పొల్యూషన్ అయిపోతే మెసేజ్ వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతే మెసేజ్ వస్తుంది. ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోతే మెసేజ్ వస్తుంది. ఇమీడియట్గా మీరు ఏటీఎం కార్డుని చేంజ్ చేసుకోండి. లేదు మనకే బ్యాంక్ వాడు ఏటీఎం కార్డు పోస్ట్లో పంపించేస్తుంది, లేదా ఫోన్ చేస్తున్నారు, సార్ మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది సార్, 2026తో మీరు మరో కొత్త ఏటీఎం కార్డు తీసుకోండి. ఇన్సూరెన్స్ అయిపోతే వెంటనే కంపెనీ వాడు కాల్ చేస్తుంది. అలా ఇంత డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మన ఆధారాలతో సహా వేరే ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చెప్పగలుగుతున్నప్పుడు ప్రభుత్వం దగ్గర మన ఆధారాలు ఎందుకు పెట్టుకోలేదు? మా ఫాదర్ ఉన్నాడండి, ఇప్పుడు నా ఫలానా రామ్, వాళ్ళ ఫాదరు ఫలానా, వాళ్ళ ఫాదరు ఫలానా అనేది గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటా ద్వారా వీళ్ళకి నేషనల్ ఐడి కార్డు ఇవ్వచ్చు, వీళ్ళు భారతీయులే, భారత పౌరసత్వ గుర్తింపు కార్డు జారీ చేయండి అని ఆన్లైన్లో పటపట కొట్టేసి మన ఆధార్ కార్డు నెంబరో పాన్ కార్డు నెంబరో లింక్ చేసేసి ఇచ్చేస్తే పౌరసత్వ గుర్తింపు కార్డు అయిపోను కదా. ఈ ఎస్ఐఆర్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఈ పౌరసత్వ గుర్తింపుకి పాస్పోర్టు, వీసా, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ ఇవేవి సరిపోవు. భారత పౌరుడిగా గుర్తింపు పొందాలి అంటే ఈ 3 పాటించాల్సిందే. సిఏ యాక్ట్లో ఉన్నటువంటి సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం మీరు ఆ రూల్స్ను పాటించాల్సిందే అని ప్రభుత్వం చెప్తుంది. దానికంటే ఇంకా చాలా కుదించబడినటువంటి ఒక మెథడ్ వాడొచ్చు కదా. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందికి గురి చేస్తున్నారు? మీరు ఆధార్ కార్డు ఎలా అయితే ఒక నెంబర్ యూనిక్ ఐడి ఇచ్చారు, అట్లనే ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇచ్చేసి దానిలో మా డీటెయిల్స్ పొందుపరిస్తే సరిపోతుంది కానీ కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మరి ఈ పాస్పోర్టు భారత పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు అనే విదేశాంగ శాఖ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు యూనివర్సల్ ఐడెంటిటీ కార్డు అవసరమా కాదా? దీనిని ఎలా సవరించగలం మనం అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి? అసలు మనం ఒక ఐడి కార్డు కావాలంటారా, నేషనల్ ఐడెంటిటీ కార్డు అనేది? కామెంట్ చేస్తూ మీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా మాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.